హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనం చూడకూడని ప్రదేశాలు చాలా ఉన్నాయి. కానీ మనం వినకూడని శబ్దాలు కూడా ఉంటాయని మీకు తెలుసా? ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు హెడ్ఫోన్స్ వాడుతుంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. కొన్ని శబ్దాలు కేవలం చెవిని మాత్రమే తాకవు. అవి మీ సబ్కాన్షియస్ మైండ్ని, మీ చుట్టూ ఉన్న గాలిని కూడా మార్చేస్తాయి. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ అస్సాం, ఒరిస్సా బ్లాక్ మ్యాజిక్ గురించి కాదు. ఇది హిమాలయాల ఒడిలో దాగి ఉన్న ఒక అత్యంత భయానకమైన ఆచారం, మసాని జాగర్. ఇది విక్రమ్ అనే ఒక ట్రావెల్ వ్లాగర్ జీవితంలో జరిగిన నిజమైన పీడకల. ఉత్తరాఖండ్ దేవభూమి అంటారు కదా, అక్కడ జాగర్ అనే ఆచారం ఉంది. దేవతలను మేల్కొలిపి సమస్యలు తీర్చమని అడిగే పవిత్రమైన పూజ అది. కానీ దానికి ఒక చీకటి కోణం ఉంది. అదే మసాని జాగర్. దీనిని గ్రామంలో చెయ్యరు. అర్ధరాత్రి దాటాక ఊరికి దూరంగా ఉన్న శ్మశానంలో లేదా అడవి మధ్యలో చేస్తారు. ఎందుకో తెలుసా? ఇది దేవతలను పిలిచే ఆచారం కాదు. చనిపోయి అసంతృప్తితో రగిలిపోతున్న ఆత్మలను పిలిచే క్షుద్ర పూజ. వాళ్ళు ఒక వింతైన తాళంతో డోలు వాయిస్తారు. ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందంటే అది విన్న మనిషి మెదడులో వైబ్రేషన్ స్టార్ట్ అయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. కథలోకి వెళ్తే 2017 వింటర్ సీజన్. విక్రమ్ అనే యూట్యూబర్ ఉత్తరాఖండ్లోని లోహాగఢ్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. లోహాగఢ్ గురించి ఒక నానుడి ఉంది. అక్కడ రాత్రిపూట గాలి కూడా శ్వాస తీసుకోవడానికి భయపడుతుంది అని. విక్రమ్ ఒక చిన్న హోమ్ స్టేలో దిగాడు. ఆ రోజు రాత్రి ఆ ఇంటి ఓనర్, ఒక ముసలాయన, విక్రమ్ని గట్టిగా హెచ్చరించాడు. బాబూ, రాత్రి అడవిలో నుండి డప్పు శబ్దం వినిపిస్తే కిటికీ తెరవకు. అది మనుషులు వాయించేది కాదు, మసాన్ దిగుతోంది అని చెప్పాడు. కానీ మనలో చాలామందిలాగే విక్రమ్ కూడా దాన్ని ఒక మూఢనమ్మకం అనుకున్నాడు. ఇది నా వ్లాగ్కి మంచి కంటెంట్ అవుతుంది అనుకుని రాత్రి కోసం వెయిట్ చేశాడు. రాత్రి 2 గంటలు. బయట మంచు కురుస్తోంది. ఆ నిశ్శబ్దంలో అడవి లోపల నుండి ఆ శబ్దం మొదలైంది. విక్రమ్ కిటికీ దగ్గరికి వెళ్ళాడు. దూరాన చెట్ల మధ్యలో ఎర్రటి మంటలు కనిపిస్తున్నాయి. ఆ డప్పు శబ్దం వింటుంటే విక్రమ్ గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. ఏదో తెలియని భయం. అయినా సరే తన కెమెరా తీసి ఆడియో రికార్డర్ ఆన్ చేసి ఆ శబ్దాన్ని రికార్డ్ చేశాడు. అదే అతను చేసిన అతి పెద్ద తప్పు. హిమాలయాల్లో ఒక నమ్మకం ఉంది, శబ్దం ఒక దారి. నువ్వు ఆ మంత్రాన్ని వింటే భయం కలుగుతుంది, కానీ దాన్ని రికార్డ్ చేసి బంధిస్తే ఆ శక్తిని కూడా నీతో పాటు బంధించినట్టే. రికార్డింగ్ ఆపేశాడు విక్రమ్. కానీ ఆ క్షణమే నరకం మొదలైంది. గదిలో సడన్గా ఉష్ణోగ్రత పడిపోయింది. కానీ విక్రమ్ శరీరంలో మాత్రం మంటలు పుడుతున్నాయి. అతను ముఖం కడుక్కుందామని బాత్రూంకి వెళ్ళాడు. అద్దంలో చూసుకుంటే అతని కళ్ళలోని తెల్లటి పొర మొత్తం ఎర్రటి రక్తంతో నిండిపోయింది. అంతలోనే విపరీతమైన దగ్గు వచ్చింది. ఏదో గొంతులో అడ్డుపడ్డట్టు. అతను దగ్గితే వాష్ బేసిన్లో పడింది ఉమ్ము కాదు, ఒక గుచ్ఛం, తల వెంట్రుకలు మరియు శ్మశానపు బూడిద. మసాని ఆచారం అంటేనే శ్మశానం. ఆ శ్మశానంలోని బూడిద ఇప్పుడు అతని కడుపులో నుండి బయటకు వస్తోంది. భయంతో చెవిలో దురద పెట్టి వేలు పెడితే నల్లగా జిగటగా ఉండే ఒక ద్రవం అతని చెవి నుండి కారుతోంది. దానికి కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తోంది. ఆ ఇన్ఫెక్షన్ అతని శరీరాన్ని తినడం మొదలుపెట్టింది. తెల్లారింది. విక్రమ్ ఆ ఊరు నుండి పారిపోతున్నాడు. క్యాబ్లో కూర్చున్నాడు, కానీ మనశ్శాంతి లేదు.
అతనికి ఆకలి వేసి ఒక బిస్కెట్ నోట్లో పెట్టుకున్నాడు. కానీ నములుతున్నప్పుడు అది బిస్కెట్లా లేదు, పచ్చి మాంసం ముక్కలా తగిలింది. ఉమ్మేసి చూస్తే బిస్కెట్టే. నేను పిచ్చోడ్నవుతున్నానా అని తన చేతిని చూసుకున్నాడు. అక్కడ అసలైన హారర్ కనిపించింది. అతను మైక్ పట్టుకున్న చేతివేళ్లు బూడిద రంగులోకి మారిపోయి చర్మం ఊడిపోతున్నట్లు కనిపించింది. కానీ కళ్ళు మూసి తెరిచేసరికి చెయ్యి మామూలుగానే ఉంది. డ్రైవర్కి తెలీదు, కానీ విక్రమ్కి కారు నిండా కుళ్ళిన శవం వాసన వస్తోంది. ఎందుకంటే ఆ శవం బయట లేదు, అతని లోపలే ఉంది. విక్రమ్ ఢిల్లీ చేరుకున్నాడు. కానీ అప్పటికే అతని అపార్ట్మెంట్ వాతావరణం మారిపోయింది. ఇంట్లోని మొక్కలన్నీ ఒక్క రోజులోనే నల్లగా మాడిపోయాయి. ఏసీ ఆన్ చేస్తే శవాలను కాల్చిన పొగవాసన వస్తోంది. అతను ఎడిటింగ్ సిస్టమ్ ముందు కూర్చున్నాడు. ఆ ఆడియో ఫైల్ ఓపెన్ చేశాడు. వేవ్ ఫామ్ స్క్రీన్ మీద కనిపించింది. కానీ ఈసారి అది గ్లిచ్ అవ్వడం లేదు. ఆ ఆడియో వేవ్ స్పీక్ అయిన ప్రతి చోట మానిటర్ స్క్రీన్ లోపలి నుండి ఒక తారులాంటి నల్లటి ద్రవం లీక్ అవ్వడం మొదలైంది. అది కీబోర్డ్ మీదకు కారుతోంది. అది టెక్నాలజీ కాదు, అది మసానీ ఆత్మ బయటికి రావడానికి దారి. సడన్గా లైట్స్ ఆగిపోయాయి. గది మూలల్లో ఉన్న చీకటి ఒక ఆకారం తీసుకుంది. అది విక్రమ్లాగే ఉంది, కానీ దానికి కళ్ళు లేవు. కేవలం నల్లటి గుంతలు ఉన్నాయి. నోరు కుట్టేసినట్టు ఉంది. ఆ ఆకారం విక్రమ్ దగ్గరకు వచ్చి తన చల్లటి చేతులతో విక్రమ్ చెవులను గట్టిగా మూసింది. అదే అతను స్పృహలో ఉన్న చివరి క్షణం. అతని చెవుల లోపల ఏదో పేలిపోయినట్టు అనిపించింది. విక్రమ్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అతను కోల్పోయింది కేవలం వినికిడి శక్తిని మాత్రమే కాదు. డాక్టర్లు రిపోర్ట్ చూసి ఏదో లౌడ్ స్పీకర్ దగ్గర నిలబడటం వల్ల ఇయర్ డ్రమ్స్ పగిలిపోయాయి అని చెప్పారు. కానీ విక్రమ్కి తెలుసు, అక్కడ స్పీకర్లు లేవు. అక్కడ ఉన్నది కేవలం ఒక శాపం. అతను ఇప్పుడు పూర్తిగా డెఫ్. బయట ప్రపంచం నుండి వచ్చే ఏ శబ్దం అతనికి వినిపించదు. కానీ గదిలో లైట్లు ఆపి పూర్తి నిశ్శబ్దం అయిన ప్రతిసారీ అతని మెదడు లోపల ఆ మసానీ డోలు శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ కథ నుండి మనం నేర్చుకోవలసింది ఒక్కటే. టెక్నాలజీతో మనం ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలం, దేన్నైనా రికార్డ్ చేయగలం. కానీ కొన్ని ప్రాచీనమైన తలుపులు ఉన్నాయి. వాటిని ఎప్పుడూ తట్టకూడదు. శబ్దం అనేది కేవలం ఆడియో వేవ్స్ కాదు, అది ఒక పోర్టల్. మనం రికార్డ్ బటన్ నొక్కినప్పుడు కొన్నిసార్లు ఆడియోని మాత్రమే కాదు, మనకు తెలియని ఒక శక్తిని కూడా మన లోకంలోకి ఇన్వైట్ చేస్తున్నట్లే. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు అర్థం కాని, మీకు తెలియని ఆచారాల శబ్దాలు వినిపిస్తే కెమెరా తీయకండి, రికార్డ్ చేయకండి, కనీసం వినడానికి కూడా ప్రయత్నించకండి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ వెనుక లేదా మీ గది మూల నుండి ఏదైనా సన్నని శబ్దం మీకు వినిపించిందా? ఒకవేళ వినిపిస్తే వెనక్కి తిరిగి చూడకండి.